హాయ్ అండి. మానవులకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి గుణాలులో ప్రధానమైనటువంటి కొన్ని ముఖ్యమైన గుణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రేమ, దయ, జాలి, కరుణ ఇలాంటి వాటిల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఇతరులను క్షమించేటటువంటి క్షమాగుణం. ఈ క్షమాగుణం చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. మిగిలినటువంటి గుణాలన్నీ సమూహము ఒకటైతే ఇది ఒక్కదానికి మనం ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వచ్చు. క్షమాగుణము అనేటటువంటిది లేక ఇతరులు మన పట్ల ఏ విధమైన తప్పులు చేసినప్పటికీ వారిని క్షమించి వదిలిపెట్టడం అనేటటువంటి మంచి గుణాన్ని దైవత్వంతో సమానమైన గుణంగా మనం చెప్పుకుంటుంటాం. ఇతరులు మన పట్ల ఏ రకమైనటువంటి తప్పిదాలు చేసినా, ఇతరులు మనకు నష్టం కలిగించినా, ఇతరులు మనమల దుర్భాషలాడినా, ఇతరులు మనకు చేయకూడని పనులు చేసి లేక మనమల బాధించి మనమల దుఃఖపెట్టి మనకు నష్టం కలిగించేటటువంటి ఏ విధమైన పనులు చేసినప్పటికీ వారిని క్షమించి వదిలిపెట్టేటటువంటి గుణమే క్షమాగుణం అని అంటుంటాం. ఈ క్షమించేటటువంటి గుణము అలవడినప్పుడు ఎదుటి వ్యక్తి కొన్నిసార్లు తన తప్పును తాను తెలుసుకొని తను కూడా రిపెంట్ అవ్వచ్చు. అయితే ఈ క్షమాగుణం ఉండాలంటే మనం ఇతరుల పట్ల లేక మన స్నేహితుల పట్ల, మన బంధుమిత్రాదుల పట్ల లేక మన కుటుంబ సభ్యుల పట్ల ఎవరి పట్లనైనా కూడా ఈ క్షమాగుణాన్ని మనం ప్రదర్శించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలప్పటి నుండే ఈ గుణాన్ని గనక మనము పిల్లలకు అలవర్చగలిగినట్లయితే క్షమించే గుణాన్ని వాళ్ళలో మనము బాగా నాటినట్లయితే వారు పెద్దవారైన తర్వాత ఉత్తమ పౌరులుగాను ఇతరులను క్షమించేవారుగా కూడా ఉంటారు. అయితే ఈ క్షమాగుణంలో ప్రధానంగా దాగి ఉన్నటువంటి మరొక అంశం ఏమిటంటే ఇతరులు మన పట్ల తప్పిదాలు చేసినప్పుడు వాళ్ళని క్షమించటమే కాకుండా మనం ఏదైనా తప్పిదం చేసినప్పుడు మనము క్షమించుకోవటం కూడా ఇందులో అమరి ఉంటుంది. మనం ఏదైనా తప్పిదం చేసినట్లయితే మన పట్ల మనం క్షమాపణ చెప్పుకొని తిరిగి ఆ తప్పిదం చేయకుండా ఉండగలగాలి. అది కూడా ఈ క్షమాగుణంలో ఒక అంశంగా పెద్దలు చెప్తారు. అయితే ఈ క్షమాగుణములో ప్రత్యేకంగా కొంతమంది ఈర్ష్యలు, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, విరోధాలు ఇటువంటివన్నీ పెట్టుకొని జీవితాంతం శత్రువులుగా ఉండిపోకుండా ఉండటం కోసమే ఈ క్షమాగుణం ప్రధానమైనటువంటి ఆయుధంగా పెద్దలు చెప్తారు. ఇతరులను క్షమించటం మూలాన మనం ఎంతో సంతోషంగా తయారవుతాము. ఎప్పుడైతే మనం ఇతరులను క్షమిస్తామో మనకు తెలియకుండానే మనలో కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి మనం మానసికంగా చాలా తేలిక పడిపోతాము. మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాము. సైకాలజిస్టుల ప్రకారము 90% తప్పిదాలను మనం ఇతరుల పట్ల మనం క్షమించగలిగిన వాళ్ళమైతే వాళ్ళు సంతోషంగా తమ జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉందని చెప్తారు. అంటే 90% మనం ఇతరుల గుణాలను క్షమించినట్లయితే మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఏ విధమైన రాగద్వేషాలకు లోను కాకుండా దూరంగా ఉంటామని వారి భావన. చిన్ననాటి నుంచే పిల్లల పెంపకంలో దీన్ని ప్రధాన లక్షణంగా వారికి నేర్పుతుండాలి. కొంతమంది బంధువులు ఒకరితో ఒకరు ఏదైనా చిన్న తగాద వచ్చినప్పుడు తగాదపడి ఒకరికొకరు విడిపోయిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడొద్దని పిల్లలకు కూడా చెప్పేటటువంటి వారిని మనం కొంతమందిని చూస్తుంటాము. అది సరైనటువంటి భావన కాదు. పెద్దలు మాట్లాడకపోయినంత మాత్రాన ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో కలుస్తారు, మీకేమైంది, మీరు మాట్లాడవచ్చు కదా అని చెప్పి పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళతో మాట్లాడేటట్టుగా ఉండాలి. అలా ఎప్పుడైతే మీరు కూడా మేము మాట్లాడటం లేదు కాబట్టి మీరు మాట్లాడకూడదని పిల్లల మీద రిస్ట్రిక్షన్స్ విధించామో ఆ పిల్లల్లో ఈర్ష్య, ద్వేషాలు, కక్షలు, కపటాలు, శత్రుత్వము ఇటువంటి దుర్గుణాలన్నీ ఏర్పడి వాళ్ళు క్రమేణా పెరిగే కొద్దీ ఈ భావనలన్నీ కూడా వాళ్ళలో ఉధృతమైపోయి పెద్దయిన తర్వాత వాళ్ళు అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు, ఇతర వ్యతిరేక భావజాలానికి గురైపోతారు. నెగటివ్ థింకింగ్ లోనవుతారు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ కు వాళ్ళు ఎప్పుడైతే వెళ్తారో పాజిటివ్ థింకింగ్ వాళ్ళలో ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ పెద్దయ్యే కొద్దీ కూడా ఇతరులను క్షమించే గుణం వాళ్ళల్లో ఏర్పడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మన పట్ల ఏ విధమైన తప్పు చేసినప్పటికీ ఆ తప్పును క్షమించేటటువంటి గుణమే క్షమించే గుణము లేక క్షమాగుణం. అయితే
ఈ క్షమాపణ గుణాన్ని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఏమిటంటే ఇతరులు కొన్ని తప్పులు చేసినప్పుడు వాళ్ళని క్షమించటం ఒక గుణం అయితే, రెండవది వాళ్ళు చేసినటువంటి తప్పులను ఇక జీవితంలో ఎప్పుడు కూడా క్షమించటానికి వీలు లేనంత గొప్పనైనటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. అయితే ఈ తప్పులకు కూడా క్షమాగుణం ఎలా ఉంటుంది అంటే, ఈ తప్పులను మనము క్షమించి వదిలిపెట్టేసి అలా ఉన్నట్లయితే వాళ్ళు ఏదో ఒక రోజుకు వాటి పట్ల ఆలోచన చేసి చివరికి ఈ విధానాన్ని మనం మానుకోవాలని చెప్పి వాళ్ళకై వాళ్ళు రిపెంట్ అయిపోయి వాళ్ళు తప్పిదాన్ని వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి క్షమాగుణం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ప్రతి మానవుడు క్షమాగుణం గనక కలగటానికి ప్రయత్నించినట్లయితే, క్షమాగుణాన్ని అలవర్చుకున్నట్లయితే సమాజంలో ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబాలలో ప్రశాంతత ఏర్పడి బంధాలు, అనుబంధాలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధంగా అందరూ ఉంటే అది వసుదైక కుటుంబంగా సమాజం అంతా కూడా సంతోషంగా, కుటుంబాలన్నీ సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. థ్యాంక్ యూ.